తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. జూన్ 26వ తేదీన సిద్దంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ట్యాపరింగ్ చేసి సుమారు 242 గ్రాముల బంగారు నగలను దొంగతనానికి పాల్పడిన పూణే నగరానికి చెందిన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు ఎస్ఆర్పి రాహుల్ మీనా తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథి గృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరుపతి డిఎస్ఆర్పి హర్షిత పోలీస్ సిబ్బంది సహాయంతో చిత్తూరు రైల్వే స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వారు ఈ కేసును ఛేదించడం జరిగిందని, వారందరినీ కూడా అభినందిస్తూ వారికి ప్రశ్న పత్రాలను అందజేశారు. గుంతకల్ ఆర్పి డిస్ట్రిక్ట్ లో జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ అండ్ కోఆర్డినేటెడ్ రాబరీస్ గురించి మాట్లాడడానికి మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తే, హిస్టారికలీ మన రైల్వేస్ లో ఇది వేసవి నెలలు అంటే సమ్మర్ మంత్స్ లో చాలా పబ్లిక్ మూవ్మెంట్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సమ్మర్ వెకేషన్స్ అండ్ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ చాలా పబ్లిక్ మూవ్మెంట్ చాలా పెరుగుతున్నాయి. కాబట్టి చాలా ఆఫెండర్స్ కూడా దీనికి అడ్వాంటేజ్ తీసుకొని మన ఉమెన్ అండ్ స్పెషలీ ఎల్డర్లీ పీపుల్ కి లక్ష్యంగా చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న అన్ని గోల్డ్ వాల్యుబుల్ ఐటమ్స్ కి అఫెన్స్ చేసి పాడిపోతున్నారు. వారికి ఎంఓ అంటే మోడస్ ఆపరాండి ఏంటంటే ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ని వాళ్ళు చూసి ఐడెంటిఫై చేస్తున్నారు. అది తర్వాత అక్కడ ఉన్న రైల్వే సిగ్నల్ అంటే అవుటర్ సిగ్నల్ హోమ్ సిగ్నల్ కి టెంపర్ చేసి బండి ఆగిన తర్వాత మన స్లీపర్ మరియు ఇది జనరల్ కోచ్ లో కిటికీ దగ్గర కూర్చొని వాళ్ళు ప్యాసింజర్స్ స్పెషలీ లేడీస్ కి టార్గెట్ చేసి అన్ని గోల్డ్ చైన్స్ కి వాల్యుబుల్ ఐటమ్స్ కి లక్కేసి వాళ్ళు పాడిపోతున్నారు. చాలా సందర్భాలు రీసెంట్ వాళ్ళు కోచ్ కి ఎంటర్ చేసి మన ప్యాసింజర్ తో కట్టులతో కూడా బెదిరించారు. సో అలా అంటే ఆఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా we will not be accepting it. So accordingly, by direction of our honorable DGP sir and under supervision of our DIG Railways Sri Satya Yeshu Babu sir, ఈ offenders కి పట్టుకోవడానికి మనం ఒక స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. పుట్టలపట్టు రైల్వే స్టేషన్ హోమ్ సిగ్నల్ లో కూడా ఒక అటెంప్ట్ చేశారు. కానీ మన పోలీస్ వాళ్ళు మన జిఆర్పి వాళ్ళు కొన్ని జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అది ఫాయిల్ అయిపోయింది. అది తర్వాత on 14th of May 2025 ముంగిలిపట్టులో సిగ్నల్ టెంపర్ చేసి తిరుపతి విల్లపురం ట్రైన్ నుంచి లేడీతో 24 గ్రామ్ ఆఫ్ గోల్డ్ మంగళసూత్ర వాళ్ళు స్నాచ్ చేశారు. మరి 21st of May 2025 మళ్ళీ మంత్రాలయంలో ఒక అటెంప్ట్ చేశారు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. దెన్ on 2nd of June 2025 మళ్ళీ ముంగిలిపట్టులో సిగ్నల్ టెంపర్ చేసి 2 గోల్డ్ చైన్స్ దొంగతనం చేశారు. సో ఇప్పటి వరకు మన జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా వాళ్ళు ఇప్పుడు చెప్పిన ఆఫెన్సెస్ లో వాళ్ళు కన్ఫెస్ చేశారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. సో వాడి నుంచి మనకు కొన్ని ఐటమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 knives అండ్ 2 వైర్ కట్టర్స్ మనం సీజ్ చేసాం. మరియు వాళ్ళ నుండి దాదాపు అరౌండ్ 242 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేసుకోవడానికి కూడా మనం ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో దోస్ ఆర్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ వాళ్ళు ఏమేమి ఒఫెన్స్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పాను మీకు. నేరం చేయటమే కాకుండా ట్రైన్ మూవ్మెంట్స్ అన్నిటిని కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు హోమ్ సిగ్నల్ మనము ట్రైన్ మూవ్మెంట్ కోసము గ్రీన్ లో ఉంటుంది. వీళ్ళు ట్రైన్ మన డ్రైవర్ అబ్జర్వ్ చేస్తాడు, ఆ గ్రీన్ సిగ్నల్ అబ్జర్వ్ చేసి పాస్ అవుతాడు స్టేషన్. వీళ్ళు ఈ సిగ్నల్ ట్యాంపర్ చేయటం వల్ల చాలా టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం స్టడీ చేసి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది సిస్టమ్ అని బాగా స్టడీ, ఆపరేషన్ క్రైమ్ చేసే ముందు వీళ్ళంతా బాగా స్టడీ చేసే వస్తున్నారు సీన్లోకి. అది ఐసోలేటెడ్ ప్లేసెస్లో పట్టుబడకుండా ఉండటానికి, దొంగతనం చేసుకొని వెళ్ళిపోవటానికి ఇంపార్టెంట్ ట్రైన్స్ తిరుపతి నుంచి వెళ్ళేవి, గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్కువ దేంట్లో పాసింజర్స్ ఎక్కడ ఉంటారు, లేడీ పాసింజర్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత ఏ కోచెస్లో తలుపులకి దగ్గరగా విండోస్కి దగ్గరగా ఉన్న వాళ్ళు. వీళ్ళు మెయిన్ ఆపరేషను ఈ గ్రీన్ సిగ్నల్ని రెడ్గా మార్చి ట్రైన్ 100 కిలోమీటర్ స్పీడ్ తోటి వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు సడన్గా ఇది రెడ్లోకి వచ్చేస్తుంది. అందుకని దే ఆర్ సపోజ్ టు అప్లై ఎమర్జెన్సీ బ్రేక్ టు స్టాప్ ద ట్రైన్. తర్వాత అది టెక్నికల్ ఎందుకు రెడ్లోకి వచ్చిందని అర్థం చేసుకునే టైము చేసుకొని మళ్ళీ ఆ ట్రైన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రైన్కి కూడా వాళ్ళు
అది రెడ్ లో పెట్టి సీక్వెన్స్ ఆఫ్ 2-3 ట్రైన్స్ లో కూడా అటెంప్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.